నమస్తే, వెల్కమ్ టు సాక్షి సలాం. కులం లేని ఒక జాతికి వారసుడు, తరతరాలుగా వెనుకబడిన తమ చైతన్యం కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం పరితపిస్తున్న ఒక వ్యక్తిని ఈరోజు సాక్షి సలాంలో మీకు పరిచయం చేస్తున్నాం. ఆయనే కొండదొర కొండరాజు సహదేవరాజు. కొండా కోనల్లో సంచార జీవితం గడిపే కోయ జాతికి చెందిన సహదేవరాజు పూర్వీకులు ఖమ్మం జిల్లాలోని కొన్ని మైదాన ప్రాంతాలు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అడవుల్లో తిరిగే వీరు అడవి చెట్లనే జీవనాధారం చేసుకున్నారు. వనాల్లో దొరికే మూలికలతో అద్భుతమైన వైద్యం చేస్తున్నారు. ఆధునిక వైద్యం చేయించుకోలేని ఎందరికో మూలికా వైద్యంతో అద్భుతాలు చూపారు. అంతేకాదు, చదువంటే ఏమిటో తెలియని తమ జాతి బిడ్డలకి విద్యాదానం చేస్తున్నారు. ఈ ఆధునిక సమాజంలో కులం కోసం పోరాటం ఎందుకు చేస్తున్నారో, తమ బిడ్డల కోసం ఇంటినే బడిని చేసిన సహదేవరాజుతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. కొండదొర గారు. దొరా, మీ వాలకం చూస్తుంటే కొండదొరలా కనిపించట్లేదు. మా వాలకం ఏంటండి, ఈ రోజున మన నగరానికి పిలిపించారు కాబట్టి వచ్చాం కాబట్టి ఈ వాలకం వేసుకున్నాం. మా పాత వాలకం అనేది తోళ్ళు, ఆకులు, చెట్లు కొట్టుకొని నడుము చుట్టుకొని గోసి పెట్టుకొని అడవిలో ఉండవలసిన వాళ్ళం. పెద్ద పెద్ద కొమ్ములు తలిగించుకొని, పూసలు తలిగించుకొని, బాణాలు తీసుకొని మాది షికారు చేసుకుంటూ జీవించే వాళ్ళం అడవులల్లా. ఇప్పటికీ మీ ఊరు వెళితే అదే విధంగా ఉంటారు? అదే విధంగా ఉంటామండి. మేము ఈరోజు నగరానికి వచ్చాం కాబట్టి, సాక్షి సలాంకి వచ్చాం కాబట్టి ఈ విధంగా మరి వేసుకోవాల్సి వచ్చింది. కొంత 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 మార్చుకుంటూ వస్తుంది. కొంత మారింది. ఎవరిలో నన్ను చిన్నప్పుడు ఏం చేశారు మా వాళ్ళు, నన్ను ఆ చెట్లకి దగ్గర ఉంటాయి కాబట్టి వాటిని కొట్టి కర్రలు కట్టి మంచి అంటాం, మంచిలాగా కట్టేసేసి అక్కడ పైన పండుకునే వాళ్ళం. మరి తల్లిదండ్రులు మరి బయటికి షికారికి వెళ్ళినప్పుడు భార్య భర్త ఎదురు వెళ్తారు షికారికి. ఈ పిల్లగాడిని తీసుకుపోతే కీ 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 ఏడిస్తే ఆ జంతువు పారిపోద్దిగా అని ఏం చేస్తారంటే ఆ మంచి మీదనే మరి ఒక వేరును పెద్ద బాగా పొడుగు వైరుని కాలు కట్టి ఇటు చేతి కట్టి ఇప్ప పూంటారు కదండి, ఈ 2 సుక్కలు అది నోట్లో పోస్తారనమాట. ఇప్ప పూసారని పోస్తే నిసా వచ్చి అట్టే పడుకుంటాం. అటు పడుకుంటే ఇసుకారు చేసి అడవిలో తిరిగి తిరిగి వచ్చి ఇలా కట్టి ఉంటాం. ఇక వాళ్ళు వచ్చి చెట్టు లేపితే అప్పుడు మేలుకు వస్తుంది. దొరగారు, అయ్యా, వనమూలిక వైద్యం ఎంత పాపులర్ అని, మీరు బాగా వైద్యం చేస్తుంటారని చెప్పిన అందరికీ తెలిసింది, చుట్టుపక్కల గ్రామాలందరికీ. అంటే మామూలుగా అంటే మీ గిరిజన తెగలకి చేస్తుంటారా, లేకపోతే మీ వైద్యం పైన అందరికీ నమ్మకం ఏర్పడి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తుంటారా? మొదట్లో మా తాతల తండ్రుల కానించి కూడా ఈ వైద్యం అనేది మా దాంట్లో మేమే చేసుకునే వాళ్ళం. ఆసుపత్రికి డాక్టర్ అంటే మాకు తెలియదు. మేము చేసుకుంటుంటే పక్కమ్మటే పల్లెటూరు ఉంటారు కదండి, నగర వాసులు ఉంటారుగా. ఆరు మా గురించి మన డాక్టర్ పోతే బాగాలేదే, ఈ కొయ్యదొరలోకి వెళ్దాం, వాళ్ళు ఆకెత్తరు పసరిస్తారు వేరిస్తారు అని అట్లా ఒకళ్ళిద్దరు వచ్చినప్పుడు మేము ఆ వ్యాధిని గమనించి నాడి చూసి వాతనాడ, పిత్తనాడ, శ్లేష్మనాడ ఈ నాడిని గమనించి ఏరిస్తే బాగుంటుంది, ఏ ఆకిస్తే బాగుంటుంది అని చూసి నూరు చేసి పంపించారు. ఉచిత వైద్యమే, మాకు డబ్బులు అనేది ఆశ లేదండి. ఇప్పటికి ఉచిత వైద్యమే. ఎంతమంది వచ్చినా, ఎంత ధనవంతులు వచ్చినా, మా పేదవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు వచ్చినా, డబ్బులు ఉండవారు వచ్చినా కూడా ఉచిత వైద్యం చేసి పంపిస్తుంటాం. మాకు అడవిలో ఉన్నప్పుడు ఏ ఆకు ఉత్తరేనుంది జనిపంది అంటారు, అది వైద్యం. నేలేమి, నేల తంగేడి, గుంట గురిడి, నేల గురిడి, మరి తంగేడి, ఆకల కర్ర, దుంపనాష్టం, మోదుగుమాడ, మరి పెంగళాగుడ్డు, నీలంపోక, ఇలాంటి కొన్ని, మరి వాయుబడంగా, మరి బూచిపత్ర ఇంత పత్రికలు మీరు కూరల్లో వేసుకుంటుంటారు ఇటువంటి బిర్యానీల్లో. అవి కూడా మా మూల వైద్యానికి సంబంధించినవి. అలా జాయపత్రి అంటుంటావు, ఈ దాసిన చెక్క కూడా మసాలాలు వేసుకుంటాం అండి. మరి ఇలాంటి దాసిన చెక్కలని ఇంకా మిరియాలు కూడా వైద్యులు మేము కలుపుకుంటూ ఉంటాం. శొంఠి, వామ, మోడి, పిప్పళ్ళు, కటకరోని, సతావరి, ఇవన్నీ కూడా మీరు అడవుల్లో నుంచి సేకరిస్తుంటారు? అడవి నుంచి తెచ్చుకుంటామండి. మేము తెచ్చుకొని అడవిని తెచ్చుకుంటాం, మేము స్టాక్ పెట్టుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ గా మూలికలు దొరకట్లే.
వర్షాకాలం వచ్చినప్పుడు ఆకులు పచ్చపచ్చుకున్నప్పుడు గుర్తుపడుతున్నాం. ఎండాకాలం వచ్చినప్పుడు ఇగురు లేవు. కాబట్టి ఆ వానకాల సమయంలో పెద్ద అయిన తర్వాత తోటకొచ్చుకొని మా గుడిసెలలో రామ కుటీరంలో పెట్టుకుంటాం అనమాట. అప్పుడప్పుడు మరి ఏ సంబంధించి ఆకుల మందు తెచ్చుకుంటాం, నూరిస్తాం. ప్రతి వర్షాకాలం రాగానే మీరు వనమూలికల కోసం వెళ్ళిపోతామండి. ఇటు మా భద్రాచల ప్రాంతంలో చూసుకుంటే అట్ట మధ్యప్రదేశ్ బోర్డర్ తిరుగుతుంది. ఆ మధ్యప్రదేశ్ అటు పక్క ఇటు ఒడిశా బోర్డర్. ఎన్ని రోజులు వెళ్తారు అలా ప్రయాణం? ఒక నెల 2 నెలలు ముందు తిరిగి వస్తుంటాం. వర్షాకాలం వచ్చిందంటే వెళ్ళిపోతాం. మా శిశువులు బృందం తీసుకొని ఒక 20-20 మంది జనం మా శిశువులు ఉంటారు కదా, తీసుకెళ్లి వెళ్ళిపోతుంటాం. నెల రోజులు 2 నెలలు ఇలా శిష్య బృందాన్ని వేసుకొని ఊళ్ళోకి అలా అడవుల్లోకి వెళ్ళిపోయారని చెప్పారంటే అంత కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. మీ రోజులు కూడా వృధా అయిపోతున్నాయి. అవన్నీ తీసుకొని వచ్చి అంటే ప్రజల బాగు కోసం, కేవలం ప్రజలు బాగు చేయాలి, ప్రజలకు సమాజ శ్రేయస్సు కోసమే మీరు ఈ సేవ చేయాలని చెప్పిన తపనతోటి మీరు అలా వెళ్ళిపోతుంటారు. మా ప్రాచీన వైద్యము ఈ వనమూలిక వైద్యాన్ని మనం అంతరించిపోకుండా కాపాడాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. కాపాడాలనే ఉద్దేశంతో చేస్తూ పైసా కూడా ఛార్జ్ చేయరు. మాకు పైసలు అవసరమే లేదు. మాకు అన్ని ఎగసాలు చేసుకుంటాం. వడ్లు, జొన్నలు, కందులు ఇటువంటి తీసే మగసాలు తినడానికి. మీ కులం దేంట్లో ఉంది అని చెప్పి అనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నారు, ప్రభుత్వ అధికారులు ఏమంటారు? ప్రభుత్వ అధికారులలో లేదండి. మీ కులానికి ఐడెంటిఫికేషన్ లేదంటారు, గుర్తింపు లేదంటారు ఇప్పుడు లేదండి ప్రభుత్వ పరంగా. మా తాత వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యప్రదేశ్ పక్క మహారాష్ట్ర ఉంది కదండి, నాగపూర్ పక్కన బండారా డిస్టిక్ అని ఒకటి ఉంది. అక్కడ మా తాత వాళ్ళు పోయి అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆదివాసీ ట్రైబల్ బిల్, ఆదివాసీ బిల్ భూములు ఇచ్చారు, చెరువులు తెంపించారు. వారు మరి స్కూల్ చదువు కట్టించారు, అన్ని చేశారు, సర్టిఫికేట్ అన్ని చేశారు. ఆదివాసీ బిల్ అక్కడ పోయారు. మా వాళ్ళు అటు మారిపోయారు. మా తాతలు వీళ్ళు ఏం చేశారు, ఈ పక్క వచ్చారు. రామచంద్ర భగవానికి జయాన్ని కొట్టి పెట్టారు. అయ్యా భగవాన్ అనుగ్రహించినా ఇచ్చేవాళ్ళు చూద్దండి, వాళ్ళకి రావాలి కదా. మీరు ఇచ్చే మాకు అన్ని ఎస్టీ కోయ ఎస్టీ ఇస్తే మేము ఎక్కువైపోతే మీ పని ఏం కావాలి అని మాకు ఇవ్వట్లేదు మీరు. అంటే మీరే కదండి ప్రభుత్వం, గవర్నమెంట్ అధికారులు. మీరు విదేశాల్లో కూడా వైద్యం చేస్తుంటారని చెప్పి ఉన్నాము. మీ పేషెంట్స్ విదేశాల్లో కూడా ఉన్నారని చెప్పి ఉంటున్నాము. మీరు హైటెక్ అయిపోయారు. ఇంటర్నెట్ లో కూడా మీ పేరు కొట్టగానే కంప్లీట్ మీ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి, ఫోటోలు వస్తాయని చెప్పి తెలిసింది. అట్లా తెలుసుకునే తోటలో మాకు సర్టిఫికేట్ ఇట్లే అట్లా తెలుసుకునే ఇవ్వట్లేదు. ఏది పెద్దోళ్ళు చూడని ఎట్టంటండి, మన దగ్గరికి వచ్చేవాళ్ళు వైద్యం చేశాను, బాగు చేశాను. వాళ్ళు అబ్బాయిలు విదేశాలలో ఉన్నారు, వాళ్ళ బంధువులు విదేశాలలో ఉన్నారు. వారు ఇక్కడ రావడానికి కష్టమైపోయి వారు ఏం చేశారంటే, గురువారు మరి లండన్ లో మరి మా వాళ్ళు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, అక్కడ సెటిల్ అయి ఉన్నారు కాబట్టి మా మిత్రులు ఉన్నారు, వారిని మీరు ట్రీట్మెంట్ చేస్తారా అన్నారు. వీళ్ళు వస్తారా అన్నమాట, వస్తారనండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వారు సొంత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు. పోయేప్పుడు ఏర్లు, మూలికలు తీసుకొని వెళ్ళారు. మరి ఏముందో అవసరం పడుద్దో సంకన పెట్టుకుంటే పట్టుకుంటారంట. ఆ లగేజీ బ్యాగులు వేస్తే పట్టుకోరంట. వాళ్ళ బ్యాగులు వేసుకుని వెనక వాళ్ళు తీసుకొచ్చారు. చూశాను. మందు పెద్ద పెద్ద రోగాలు, స్కిన్ వ్యాధులు, మరి ఇంకా పోతే జాయింట్ మొక్కలు నొప్పులు, మరి ఇలాంటి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మరి చర్మ వ్యాధులు 2 రకాలు ఉంటాయి. తుమ్ము వస్తుంది, ఎలర్జీ అంటారు తమరు, డస్ట్ ఎలర్జీ. అది ఇప్పుడు నేర్చుకున్నాం. అది జలుబు చేశాను, జలుబు. పర్వాలేదు, భాషా ప్రయోగం కూడా బాగుంది. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా బాగా వాడుతున్నారు మీరు. ఇంగ్లీష్ పదాలు కూడా, ఆంగ్ల పద ప్రయోగం కూడా బాగుంది మీకు. తబర్లాలను పెద్దగా తీసుకెళ్లారు విదేశాలు. మాకు తెలుసానండి, తీసుకుపోయారు. దాన్ని విమానాలు తీసుకుని తోపారు. అప్పుడు ఇంటి డ్రెస్ లేదు నాకు, పాస్పోర్ట్ కూడా ఇదే డ్రెస్ గోసి శాలవే, సొక్కాలు బిక్కాలు ఏం లేవు. లేకపోతే అటు తీసుకుని ఎయిర్పోర్ట్ కి అందరూ మా మొక్క చూస్తున్నారు. విమానం లెక్కించారని బయలుపించేసింది. పోయింది. తనకి విదేశీ ప్రయాణం మంచి అనుభవం అనమాట మీకైతే. మరి కొత్తగా ఒకసారి తీసుకెళ్లారు. మళ్ళీ వారు అక్కడి నుంచి లండన్ నుంచి మళ్ళీ మా ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఖమ్మం జిల్లా భార్య భర్తలు వచ్చారు. ఎందుకంటే ఆయన పేరు మార్కండేయన్ గారు. సోలాసిటర్ అంటే అక్కడ ఇక్కడ వకీల్ అంటాం. అయితే గవర్నమెంట్ సోలాసిటర్ అయితే బాగు చేశాను. గురువారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని రావాలని భర్త భార్యలు అక్కడి నుంచి ఖమ్మం, హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చేసారు. వస్తే కల్లా సాక్షి రిపోర్టర్ అబ్బాయి వచ్చి పసిగట్టాడు. వాళ్ళు కనిపెట్టి ఆయన బొమ్మలు తీశారు, నా బొమ్మ తీశారు. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు చాలా మీకు ప్రాచుర్యం దొరికిందన్నమాట. మందులు ఇస్తే కల్లా ఆయన తీస్తే టక్కటక్క లండన్ వాసి మా ముందుకున్న మళ్ళీ ఖమ్మం జిల్లా వచ్చి పేపర్ లేసాడు. ఈ పేపర్ లేసిన చూడండి,
మేము వైద్యం చేసి ఈ మన ప్రాంతంలో తెలవకుండా మా పని మేము చేసుకుని పోతున్న వైద్యాలు ప్రపంచమంతా ఎలిగేట్టుగా ఆంధ్ర ఖమ్మం జిల్లా మొత్తం ఎలుగులు మంచి ప్రాచుర్యం దొరికిన సాక్షి ద్వారా మీకు. అమ్మో సాక్షి పేపర్ లేచిండు అబ్బాయి గారు వీరస్వామి అని మా రిపోర్టర్ మండల రిపోర్టరు గబగబా ఫోన్ సాక్షి ఫోన్ చేస్తాం. గురువు గారి నెంబర్ దీంట్లో ఎందుకు రానిదయా అని అడిగితే అయ్యో సారీ అండి అని ఆయన ఫోన్ ఆయన మాకు చెప్పటం. మీ దగ్గర ఏ జబ్బులకు మీ దగ్గర వైద్యం లభిస్తుందండి? జలుబు చేస్తే అది ఏమంటారు, జలుబు అంటే మీరు ఎలర్జీ అంటారు, డస్ట్ ఎలర్జీ, ఇక్కడ ముక్కు బిగిచకపోతే ఒకటి ఫ్రీ ఉంటది, ఆ సైనస్ అంటారు. ఈ సైనస్ డస్ట్ ఎలర్జీ తర్వాత చిన్నగా జలుబు గొంతులో దగ్గుతుంటారు. ఆ దగ్గినప్పుడు ఆ దెబ్బలు అంటే దెబ్బలు మీరు లంచ్ అంటుంటారు, ఈ దెబ్బలు ఇట్లా ఒకలాడుతుంటాయి. ఒకలాడినప్పుడు ఈ జలుబు ఆ దెబ్బలు చిన్న దిగజారుద్ది. జారిన తర్వాత పొడి దగ్గు లేకపోతేనేమో జలుబు కోల్డ్ దగ్గు వచ్చిన తర్వాత ఇక తగ్గి అదేమి ఆయాసం వస్తుంది ఎగపోతా. దాన్ని ఆస్తమా అంటే ఆస్తమా. ఈ ఆస్తమా వ్యాధికి ట్రీట్మెంట్ ఇస్తాం. చర్మ వ్యాధికి సూర్యాసిస్ అంటారు కదండి, చాలా మంది మందులు ఇచ్చి బాగు చేశాం. ఈ జాయింట్ లో ఉంటుంది గూ జరిగిపోతుంది కదండి, కీలవాతం అంటాం. తమరు ఏమంటున్నారు ఇప్పుడు హార్ట్ అటాక్ రోమన్ నెక్ ప్రాబ్లం అంటారు డాక్టర్ గారు. ఈ విధంగా వాటికి మందులు ఇస్తున్నాం. పూర్తిగా అరిగిపోయి ఇక వయసు పెద్ద అయిన తర్వాత అవి బాగా స్టార్ట్ కూడా బాగు చేస్తుంటాం. కొంతమందికి ఈ మోషన్స్ లో బ్లడ్ పోతుంది కదండి, అది మేము రక్త మూల వ్యాధి అంటాం, తమరేమో బ్లడ్ పాయల్స్ అంటుంటారు. దానికి కూడా మందు ఇస్తాం. ఇంకా వేడికి ఇస్తుంటారు. ఇంకా తర్వాత మరి రక్త మూల వ్యాధి తర్వాత మరి ఇప్పుడు హార్ట్ లో ఉంది కదండి, వాల్ బ్లాక్ అవుతుంది కదా, ఆ దానికి కూడా మందులు ఇస్తాం, దాన్ని బాగు చేస్తుంటాం. పక్షవాతాలు కూడా ఈ మధ్య కాలంలోనే మా ఖమ్మం జిల్లాలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు పరిమళ మేడం గారు. వాళ్ళ నాయనమ్మకి 85 ఏళ్ల వయసు ఉంది. 85 ఏళ్ల వయసు ఉంటే ఆ ముసలమ్మ గారికి పక్షవాతం వచ్చేసింది. అర్ధరాత్రి పూట ఎస్పీ పరిమళ మేడం గారు గురూజీ అన్నది 1 గంట రాత్రి ఫోన్ చేసి, నా నాయనమ్మకి పక్షవాతం వచ్చేది గురూజీ, డాక్టర్ బాబు చేయమంటున్న డాక్టర్లు నిమిషం తిప్పేశాము కాబట్టి ఎట్లా సంగతి అంటే చూశాను. పోలీసు వాళ్ళు లేదన్నా అందావా బాధే, ఒకవేళ ఉందంటే బాగా బాధే, ఎట్లా ఏం చేయాలనుకున్నాను. సరే అమ్మా నా మీద నమ్మకం ఉంది కాబట్టి తీసుకురానమ్మన్నా. హైదరాబాద్ నుంచి కారులో అర్ధరాత్రి ఖమ్మం తీసుకొచ్చి అప్పుడు ఖమ్మంలో అడిషనల్ ఉన్నారు. అప్పుడు మొన్న పోయిన సంవత్సరం కింద ఇచ్చా ముందు 3 నెలలు ఇచ్చేస్తారు. ముందు ఎంత లావు నమ్మగారు ఇద్దరు లేపట్టాలే కూర్చిపెట్టాలి, చాలా బాధ. మూతి పిక్కపోయింది, కాలి పిక్కపోయింది. చూశారు కానీ భగవంతుడు ధనవంతుడి నమః, అయ్యా ముందు నాది పవర్ అక్కడ పైనుంచి రావాలి అని దండం పెట్టి ప్రార్థన చేసి అమ్మగారికి ఇచ్చే 3 నెలలు ముందు ఇచ్చారండి. కంప్లీట్ గా పక్షవాతం కంప్లీట్ గా బాగైపోయింది. మీరు పిల్లలకు చదువు చెప్పించాలనే ఉద్దేశంతో మీ ఇంట్లోనే మీరుంటున్న ప్లేస్ లోనే ఒక స్కూల్ నడుపుతున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు దాదాపు అది మొదలు పెడితే 12 సంవత్సరాలు అవుతుందండి. 12 సంవత్సరాల నుంచి నేను మా ఇంటికి పక్కన పెట్టి పెద్ద కొట్టాం కూడా కట్టించాను. ఈ చెట్లు అడిగి కదండి, చెట్లు ఒక కొట్టాం కట్టించి నీడ ఉండాలని కొట్టాం కట్టించి పిల్లలు ఉంటుంది, అనాథ పిల్లలు ఉంటుంది కదండి, పేదవాళ్ళు, తల్లిదండ్రుల పిల్లగాళ్ళు, తర్వాత ఇంకా చదువుకు ఖర్చు పెట్టి లేని పిల్లలు ఉండరు, వాళ్ళందరూ కూడా దగ్గర చిన్న ఏలుగులు ఒకరు తీసుకొచ్చుకొని అది నేనంటే అందరూ పెద్ద ప్రేమ. గ్రామస్తులు పక్క మండలం అందరూ కూడా తీసుకొస్తే చదివిపించి చిన్న నేర్పించేస్తున్నాను. ఆ 2 పంతులుగా తీసుకొచ్చాను, భార్య భర్తలు. వాళ్ళు మా ఇంటికాడే వాళ్ళకి భోజన ఆధారం నేనే ఇచ్చేది, చదువు వాళ్ళకి ఫీజు నెలకి ఇచ్చేది కూడా నేనే. ఆ పంతులకి రేపు గవర్నమెంట్ కాదు, నా సొంతంగా పెట్టించి ఆ పిల్లలకి ఇక్కడ చదువు చెప్తున్నారు. అందరికి మా కోయవాళ్ళ పిల్లలకి గ్రామస్తు పిల్లలకి ఇంకా మిగతా పాపం ఏమీ లేదు, తల్లిదండ్రులు పిల్లగాలు ఉంటారు కదండి, వాళ్ళకి బట్టలు కుట్టించి మీరే వాళ్ళకి భోజనం కూడా ఇచ్చి దేనికి ఒక పైసా ఛార్జ్ చేయని చెప్పని అంటున్నారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని చెప్పని అంటున్నారు. వీటన్నిటి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. వ్యవసాయం ఉంది కదా సార్, వ్యవసాయం వచ్చిన డబ్బే. అయ్యో మిరపకాయలు పండిస్తామా, విరాళాల ద్వారా ఎవరైనా మాకు విరాళాలు మాకు అవసరమా? యథాశక్తి తథాభక్తి, సాధువునాం పుణ్యదర్శనం. ఇది ఏంటంటే ఇప్పుడు నా భూమిలో పండే మిరపకాయలు, పత్తి, ఇంకా వగేరా అవి అమ్మేస్తే డబ్బులు వస్తాయిగా, అవి ఖర్చు పెడుతున్నాం. మేముంటున్నాం అలాగే పెడుతున్నాం. ఇట్లా చదువుకుని కొంచెం పెద్ద అయితే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. వాళ్ళు మళ్ళా మా పిల్లగాళ్ళకి తిరిగి మాకు